హలో బోలర్స్! మీరెప్పుడైనా ఒక సినిమా చూసిన తర్వాత కొన్ని గంటలు, కొన్ని రోజులు ఆ స్టోరీని కానీ, ఆ క్యారెక్టర్స్‌ని కానీ, ఆ విజువల్స్‌ని కానీ మర్చిపోలేకపోయారా? కొన్ని సినిమాలు జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కాదు. అవి మనల్ని మార్చేస్తాయి. మనలో కొత్త ఎమోషన్స్, కొత్త థాట్స్‌ని బయటికి తీస్తాయి. రీసెంట్‌గా ఇలాంటి సినిమాల్ని తమిళ్‌లో చూసాం. ఎక్సలెంట్ రైటింగ్, మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే. ఒక్కో సినిమా చూస్తే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. బేసిక్‌గా మనమందరం ఒక పాయింట్ ఆఫ్ వ్యూతోనే సినిమాలు చూస్తాం. కొన్ని నచ్చుతాయి. కొన్ని అస్సలు కనెక్ట్ కావు. కానీ కొన్ని సినిమాలు మన పాయింట్ ఆఫ్ వ్యూనే మార్చేస్తాయి. మన కళ్ళ ముందు ఒక మిరాకిల్, ఒక కొత్త ఫీలింగ్‌ని ఇస్తాయి. అలాంటి సినిమాల్ని మాస్టర్ పీస్ మూవీస్ అంటారు. సో, ఈ వీడియోలో తమిళ్‌లో మేము చూసిన 10 బెస్ట్ మూవీస్‌ని మీతో షేర్ చేసుకోబోతున్నాం. ఇక లిస్ట్‌లోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ 5000 మైల్‌స్టోన్‌కి చాలా దగ్గరలో ఉంది. సో, ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేస్తే యూట్యూబ్ మీలాంటి వాళ్ళకి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. నెంబర్ 10 బెందు తనిందుతు కాడు. తెలుగులో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' పేరుతో రిలీజ్ చేశారు. ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే ఒక గ్యాంగ్‌స్టర్ మూవీ. బేసిక్‌గా స్టోరీ ఏంటంటే సొంత ఊర్లో బ్రతకడానికి కష్టపడుతున్న ముత్తు తన తల్లి కోసం ముంబైకి వెళ్ళిన తర్వాత ఏమైంది? అక్కడి పరిస్థితులు తనని ఎలా మార్చాయి అనేది బేసిక్ స్టోరీ లైన్. అసలు శంభుని తమిళ్లో ఎస్టీఆర్, సింగిల్ టేక్ రాజా అని ఎందుకంటారో సినిమాలో తెలుస్తుంది. ఇట్స్ టెరిఫిక్ యాక్టింగ్, న్యూ లుక్, న్యూ బాడీ లాంగ్వేజ్. కంప్లీట్‌లీ శంభుని కాకుండా ముత్తును స్క్రీన్ మీద చూస్తాం. గౌతమ్ మీనన్ ఇప్పటి వరకు తీసుకోలేని న్యూ కాన్సెప్ట్‌ను, అది కూడా గ్రిప్పింగ్‌గా మంచి హై ఇచ్చే మూమెంట్స్‌తో సీట్‌లో లెగిచి మరీ క్లాప్స్ కొడతాం. ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ బీజీఎం, సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫీ కంప్లీట్‌లీ ఒక డాన్ వరల్డ్ ఎలా ఉంటుందో చూస్తాం. లాస్ట్ 30 నిమిషాలు సింబుని ఎలివేట్ చేసిన సీక్వెన్స్ అన్ని సింప్లీ సూపర్బ్. మనకి గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంటాయి. ప్రెజెంట్ ఈ మూవీ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 9 కొట్టుక్కాలి. కొట్టుక్కాలి అంటే తమిళ్‌లో బొండమ్మాయి అని. తమిళ్ యాక్టర్ సూరి, అన్నాబెన్ మెయిన్ రోల్‌లో యాక్ట్ చేశారు. సినిమా స్టోరీ సింపుల్‌గా ఉంటుంది. దెయ్యం పట్టిందని ఒక అమ్మాయిని తన ఫ్యామిలీ ఒక స్వామీజీ దగ్గరకు తీసుకెళ్లిన తర్వాత ఏమైంది? ఈ ప్రయాణంలో వాళ్ళు ఎలా ప్రవర్తించారో, అసలు డైరెక్టర్ మనకు ఏం చెప్పాలనుకున్నాడో సినిమా చూసి తెలుసుకోవాలి. నార్మల్‌గా సినిమాలంటే సాంగ్స్, ఫైట్స్, ఆ సీన్స్‌ని ఎలివేట్ చేసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఇలా ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ ఉంటుంది. బట్ ఈ కొట్టుకాలిలో అలాంటివి ఏమీ ఉండవు. 1 అవర్ 40 మినిట్స్ కంప్లీట్ రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్‌తో ఇంటెన్స్‌గా వెళ్తుంది. పితృస్వామ్య అణిచివేతను ఎదుర్కొన్న స్థితిస్థాపకత. స్టోరీలో ఒక మెంటల్లీ అన్‌స్టేబుల్ అనుకునే అమ్మాయి, ఆమె ఫ్యూచర్ గురించి సొసైటీ తీసుకునే డెసిషన్స్, ఇవన్నీ అథెంటిక్స్‌గా చూపిస్తారు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కాకుండా ఒక థాట్ ప్రోకింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం చూడాల్సిన సినిమా. ఈ కొట్టుకాలి మూవీ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8 మండేలా. 'యోగి బాబు' సినిమాల్లో అస్సలు మిస్ అవ్వకూడని మూవీ ఇది. ఒక యాక్టర్‌కి ప్రాపర్ స్కోప్ ఉన్న రోల్ పడితే ఎలా ఉంటుందో 'యోగి బాబు' ఈ సినిమాలో చూపించాడు. బేసిక్‌గా స్టోరీ ఏంటంటే ఒక చిన్న గ్రామంలో ఎన్నికలు జరుగుతాయి. కానీ అక్కడి రిజల్ట్ ఒక్క ఓటు మీదే ఆధారపడి ఉంటుంది. ఆ ఓటు ఎవరి వైపు వెళ్తుందో దాని చుట్టూ మొత్తం స్టోరీ ఉంటుంది. 'యోగి బాబు' కెరియర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్. అసలు సీరియస్‌గా యాక్ట్ చేస్తే ఎంత స్ట్రాంగ్‌గా డెలివర్ చేస్తాడో ఈ సినిమాలో చూస్తాం. స్టోరీ ఫుల్ సాటిరికల్ కామెడీతో, కానీ చివరికి ఒక హార్ట్ హిట్టింగ్ సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. విలేజ్ పాలిటిక్స్, క్యాస్ట్ డివైడ్, మనీ పవర్, ఇవన్నీ చాలా రియలిస్టిక్‌గా చూపించారు. ఒక ఓట్ ఎంత ఇంపార్టెంట్ అవుతుందో, ఒక డెసిషన్ సొసైటీను ఎలా చేంజ్ చేయగలదో ఈ సినిమా చెప్తుంది. తమిళ్లో కల్ట్ క్లాసిక్‌గా కన్సిడర్ అవుతున్న మూవీని తెలుగులో మార్టిన్ లూథర్ కింగ్ పేరుతో సంపూర్ణేష్ బాబు రీమేక్ చేశారు. ఈ వన్డేలా ప్రజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మస్ట్ వాచ్. నెంబర్ 7 కడైసి వ్యవసాయి. ఈ సినిమా ఒక ప్యూర్ ఎమోషనల్ డ్రామా. ఒక పల్లెటూరులో కరువు వల్ల రైతులందరూ తమ భూమిని అమ్ముకోవాల్సొస్తుంది. అయితే మల్లయ్య అనే రైతు తన తాత ముత్తాతల భూమిని నమ్ముకుని సాగు చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో తన మీద ఒక బాధ్యత పడుతుంది. ఇంతకీ అదేంటి? మల్లయ్య మీద ఎందుకు కేస్ పడింది? చివరకు ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. బేసిక్‌గా ఈ సినిమా ఎలా ఉందంటే 2 అవర్స్ 24 మినిట్స్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. హీరో, హీరోయిన్, సాంగ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఏమీ ఉండవు. రైతుల అసలైన జీవితం, వారి కష్టాలు, సాంప్రదాయ వ్యవసాయం వర్సెస్ మోడర్న్ ఫార్మింగ్ మధ్యలో వచ్చిన మార్పుల వల్ల ఈ నేలపైన ఎంత నష్టం జరుగుతుందో చాలా ఎమోషనల్‌గా చూపించారు. మోస్ట్‌లీ ఈ సినిమా కథతో పాటు యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. విజయ్ సేతుపతి, యోగి బాబు చిన్న క్యామియోలో కనిపిస్తారంతే. మిగతా అంతా ఓల్డ్ పీపుల్స్‌తో సినిమాను నడిపించడం హైలైట్. స్క్రీన్ మీద ఒక నిజమైన రైతును చూసినట్టు అనిపిస్తుంది. ఇదంతా జెన్యూన్‌గా చూపించినందుకే 69th నేషనల్ అవార్డ్స్‌లో బెస్ట్ తమిళ్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. సో, ఈ కడైసి వ్యవసాయి సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6 తిరు మాణిక్యం.
తెలుగు, తమిళ్ లాంగ్వేజ్‌లో 'సముద్రఖనికి' ఉన్న క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కాకుండా ఇప్పుడు హీరోగా చేసిన సినిమా 'తిరుమాణిక్యం'. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 27న రిలీజ్ అయ్యి ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. బేసిక్‌గా స్టోరీ విషయానికొస్తే మన హీరో మాణిక్యం ఒక లాటరీ షాప్ నడిపే నిజాయితీపరుడు. ఒకరోజు ఒక వృద్ధుడు టికెట్ కొంటాడు. కానీ డబ్బులు ఇవ్వలేక తర్వాత ఇస్తా అంటూ వెళ్తాడు. అయితే కొద్ది రోజుల తర్వాత అదే టికెట్‌కి 1,50,00,000 జాక్‌పాట్ పడుతుంది. ఆ పర్సన్‌కి డబ్బులివ్వాలనుకునే మాణిక్యంకి ఎదురైన పరిస్థితులు, కాన్‌ఫ్లిక్ట్స్ అదే ఈ మూవీ మెయిన్ ప్లాట్. కంప్లీట్‌లీ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. ఒక మనిషి హానెస్టీ ఎంతవరకు వెళ్ళగలదో, దాని కన్‌స్ట్రక్షన్స్ ఏమిటో చూపించడం ఈ మూవీ స్పెషాలిటీ. సముద్రఖనితో పాటు భారతీరాజా, అనన్య రోల్స్‌లో సాలిడ్ ఇంపాక్ట్ చూపించారు. మంచి కాన్సెప్ట్ సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి ఈ మాణిక్యం మస్ట్ వాచ్. నెంబర్ 5 విట్‌నెస్. ఒక ట్రూ ఇన్సిడెంట్స్‌ని అంతే నిజాయితీగా చూపించారు. బేసిక్‌గా స్టోరీ ఏంటంటే చెన్నైలో శానిటేషన్ వర్కర్‌గా పనిచేసే ఇంద్రాణి అలియాస్ రోహిణి తన కొడుకు పార్థిబన్‌తో లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు పార్థిబన్‌ని గవర్నమెంట్ ఆఫీసర్స్ సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగమంటారు. ఆ తర్వాత ఏమైంది? అసలు ఇంద్రాణి ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది అనేది ఈ సినిమా కోర్. లాస్ట్ 5 ఇయర్స్‌లో 340 మంది ఇలానే చనిపోయారనే రియల్ ఫ్యాక్ట్‌ని డైరెక్టర్ చాలా రియలిస్టిక్‌గా చూపించారు. కోర్ట్‌లో చూపించిన డ్రామా, ఒక తల్లి న్యాయం కోసం సొసైటీ, సిస్టమ్ మీద ఫైట్ చేసే విధానం మనల్ని చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుంది. దానికి తోడు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎండింగ్ రాగా ఉండటం వల్ల ఆ మూడ్‌ని ఇంకా బలంగా ఫీల్ అవుతాం. ఎస్పెషల్లీ క్లైమాక్స్‌లో రీసెంట్ టైమ్స్‌లో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ థాట్ ప్రొవోకింగ్ ఎండింగ్స్. ఒక్క మాటలో చెప్పాలంటే 'జాయ్ భీమ్' లాగా ఉంటుంది. ప్రజెంట్ ఈ విట్నెస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మస్ట్ వాచ్. నెంబర్ 4 తానకరన్. ఒక రియలిస్టిక్ పోలీస్ ట్రైనింగ్ డ్రామా. చాలా వరకు మనం చూసిన సినిమాల్లో పోలీస్ అంటే డ్యూటీ, బ్రావరీ, యాక్షన్ ఫైట్స్‌లా చూపిస్తారు. కానీ తానకరన్ మాత్రం పోలీస్ ట్రైనింగ్‌లో జరిగే నిజమైన స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో చూపించారు. అకాడమీలో కొత్తగా జాయిన్ అయ్యే రిక్రూట్స్ ఎదుర్కొనే ఫిజికల్ టార్చర్, మెంటల్ ప్రెషర్ ఇవన్నీ చాలా రా అండ్ ఇంటెన్స్‌గా చూపించారు. డైరెక్టర్ ప్రతి సీన్‌ని చాలా న్యాచురల్‌గా డిజైన్ చేశారు. మహేష్ మాణిక్యన్ సినిమాటోగ్రఫీ, ప్రతి ఫ్రేమ్ నిజంగా ట్రైనింగ్ గ్రౌండ్‌లో ఉన్నట్టు ఫీల్ అవుతాం. మెయిన్‌గా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే వన్ ఆఫ్ ద పిల్లర్. చాలా గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్‌గా రాశారు. స్లో మూమెంట్స్ ఆల్మోస్ట్ లేకుండా అకాడమీలో జరిగే డే టు డే స్ట్రగుల్స్, పనిష్మెంట్స్, పాలిటిక్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ బిల్డ్ అవుతూ వస్తాయి. సో ఈ తానకరన్ ప్రజెంట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 మహారాజా. విజయ్ సేతుపతి కెరియర్‌లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన మూవీ ఇది. ఇప్పటివరకు విజయ్ సేతుపతి ఒక విలన్ క్యారెక్టర్స్, గ్రే షేడ్స్‌కి మాత్రమే సూట్ అవుతాడు అనుకున్న జడ్జ్‌మెంట్‌ని ఈ సినిమా పూర్తిగా రాంగ్ అని ప్రూవ్ చేసింది. ఒక నార్మల్ బార్బర్ పాత్రలో తండ్రి బాధ, ఆవేదన, రివెంజ్ అన్ని ఎమోషన్స్‌ని ఒకే ఫ్రేమ్‌లో బ్యాలెన్స్ చేసి చూపించాడు. డైరెక్టర్ నితిలాన్ స్వామినాథన్ రివెంజ్ సబ్జెక్ట్‌కి కొత్త డైమెన్షన్ ఇచ్చాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్‌ని ఒక సైకలాజికల్ మేజ్‌లో వేసి చివర్లో షాకింగ్ ట్విస్ట్‌తో బయటికి తీసుకొచ్చాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్, మహారాజా డైలాగ్స్ అన్నీ మనల్ని సీట్ ఎడ్జ్‌లో ఉంచుతాయి. సినిమాటోగ్రఫీ గ్రిట్టీగా ఉండటం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హంటింగ్‌గా ఉండటం వల్ల ప్రతి ట్విస్ట్ ఇంకా ఇంపాక్ట్‌ఫుల్‌గా మారుతుంది. క్లైమాక్స్‌లో ట్విస్ట్ రివీల్ అయ్యే సమయంలో అది రివెంజ్ కాదని, ఒక తండ్రి యొక్క సైలెంట్ స్క్రీమ్ అని మన మనసుకి తాకేలా చూపించారు. ప్రజెంట్ ఈ మహారాజా నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. డోంట్ మిస్. నెంబర్ 2 విచారణై. తెలుగులో విచారణ పేరుతో నెట్‌ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇది ఒక సాధారణ ఆటో డ్రైవర్ చంద్రకుమార్ రాసిన లాకప్ నావెల్ ఆధారంగా వచ్చిన సినిమా. డైరెక్టర్ వెట్రిమారన్ రియలిస్టిక్ మేకింగ్‌కి పేరు పొందిన విజనరీ ఫిల్మ్ మేకర్. ఆయన ఈ నావెల్‌ని తీసుకుని ఒక హాట్ హిట్టింగ్ క్రైమ్ డ్రామాగా మార్చాడు. బేసిక్‌గా స్టోరీ విషయానికొస్తే అమాయకులైన నలుగురు తమిళ యువకుల జీవితాలతో ఏపీ, తమిళనాడు పోలీసులు ఎలా ఆడుకున్నారు, వారి జీవితం ఏమైంది, వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీ. వెన్సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయ్యి తర్వాత 4 నేషనల్ అవార్డ్స్ గెలిచింది. ఫిల్మ్ ఫేర్ సహా చాలా అవార్డులు కొల్లగొట్టి ఇండియా నుంచి ఆస్కార్‌కి కూడా నామినేట్ అయింది. విజనరీ అంటే ఒక అన్‌కంఫర్టబుల్ ఎక్స్‌పీరియన్స్. కానీ అదే సినిమా పవర్‌ని చూపించే ఉదాహరణ. ఒక చిన్న నావెల్ నుంచి మొదలైన కథ ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్ళడం రేర్ అచీవ్‌మెంట్. ఇది ఒకసారి చూస్తే మర్చిపోలేని సినిమా. ఎందుకంటే ఇది మనలోని భయాన్ని, సొసైటీలోని ఫాల్స్‌ని ఒకేసారి చూపిస్తుంది. నెంబర్ 1 మెయ్యా జగన్. మన త్రివిక్రమ్ చెప్పినట్టు ఒక మామూలు కథ చెప్పాలి. దాన్నే బలంగా చెప్పాలి. ఎక్కువ మలుపులుండకూడదు. ఎక్కువ కమర్షియల్ ట్విస్ట్‌లు పెట్టకూడదు. హైలో వద్దు, ఇంటర్వల్ బ్యాంగ్ వద్దు.
క్లైమాక్స్‌లో రక్తపాతం అసలే వద్దు. చాలా మామూలుగా మన ఇంట్లో, మన డ్రాయింగ్ బుక్‌లో, మన కజిన్స్ మధ్య గొడవ పడతాం. మన అత్తామామలతో మాట్లాడతాం. మన నాన్నతో మాట్లాడతాం. మన అన్నయ్యలతో, మన చెల్లెలతో డైనింగ్ టేబుల్ మీద చాలా విషయాలు పంచుకుంటాం. అక్కడే ఏడుస్తాం. అక్కడే ఆనందిస్తాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో సినిమా ఉంటుంది. ఎక్కువ డ్రామా లేకుండా, ఎక్కువ హైప్ లేకుండా స్మాల్ థింగ్స్‌తోనే మూవీ ఎమోషనల్‌గా ఫీల్ అవుతాం. చివర్లో కూడా పెద్ద క్లైమాక్స్ కాదు. ఒక చిన్న ఎమోషన్ మాత్రమే అదే మూవీని మెమరబుల్‌గా చేస్తుంది. 'మెయ్య జగన్' ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ స్టోరీ. సింప్లిసిటీతో మనలోని ప్యూర్ ఎమోషన్‌ని టచ్ చేస్తుంది. మేం చూసిన ఒక మాస్టర్ పీస్ మూవీ ఇది. డోంట్ మిస్. ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, మూవీ లవర్స్, మేము చూసిన కొన్ని తమిళ్ మాస్టర్ పీసెస్. ప్రతి సినిమా ఒక వరల్డ్, ఒక ఎమోషన్, ఒక లైఫ్ లెసన్. ఇంకా ఈ మూవీస్ మిస్ అయితే వెంటనే చూసేయండి. ఇంకా ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. అండ్ రిమెంబర్, సినిమాని జస్ట్ చూడటంలో కాదు, ఫీల్ అవ్వడంలోనే కిక్ ఉంటుంది. దిస్ ఈజ్ మూవీ వరల్డ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ హ్యావింగ్ సినిమా.